కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 2 చిన్నారులు చనిపోగా మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తరచుగా ఇటీవల కాలంలో చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ పోతున్నాయి. అసలు ఇవాళ జరిగిన ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? జెన్సీ, కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులు మృతి చెందడం జరిగింది. 13 సంవత్సరాల ఒక చిన్నారికి, 8 సంవత్సరాల ఒక చిన్నారికి హైదరాబాద్కు చెందినటువంటి 2 ఒకే తల్లి బిడ్డలుగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ నుండి ఆదోనుకు వస్తున్న సందర్భంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు బిస్మిల్లా ట్రావెల్స్కి సంబంధించిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా అక్కడ మలుపులు లేవు. మలుపులు లేకుండా నిద్రమత్తులోనే ఆ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే మొత్తం డ్రైవర్ పూర్తి నిర్లక్ష్యంగా వివరించడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 2 మృతి చెందగా 35 మందికి గాయాలు కావడం జరిగింది. వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారంతా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 గంటల సమయంలో డ్రైవర్ అతని నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి చోటుకి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ నుండి ఆదోన్కు వస్తున్న ఆ సందర్భంలో కోడుమూరు పాలకుర్తి మధ్యలో హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పెద్ద మలుపులు లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకోవడం పైన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారు డ్రైవర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవరు పరారులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే అత్యంత నిర్లక్ష్యమే దీనికి కారణం అనేది అనేక మంది ప్రయాణికులు బస్సులో ఉన్న సందర్భంలో ఉదయం తెల్లవారుజామున నిద్రమత్తులో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. అప్రమత్తంగా ఉండకపోవడంతోనే ఇప్పుడు గత అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అనేక మంది ప్రాణాలు పణంగా పెట్టి బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో డ్రైవర్లు అదేవిధంగా యాజమాన్యం కూడా మొత్తం అలర్ట్గా ఉండాలా. ఎప్పటికెప్పుడు ఆ డ్రైవర్ కానీ లేకుంటే క్లీనర్ కానీ ఇంకో డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ ఉంటారు. వారంతా ఎవరైతే నిద్రమత్తులో ఉంటారో వారు ఇంకో డ్రైవర్కి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఆ బాధ్యతని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిండు 100 ఏళ్ళు జీవించాల్సిన చిన్నారులు 2 ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబంలో మాత్రం ఆర్తరోదనలు అంటాయనే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ప్రమాదంలో 35 మంది గాయాలు కావడం జరిగింది. బస్సులు బోల్తా కొట్టడంతో ఆ బస్సులోనే ఉన్నటువంటి 35 మంది మొత్తం ఆర్తనోదాలతో ఆ ప్రాంతం అంతా అరుపులు కేకలతో ఉన్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వ్యవసాయ కూలీలు బస్సు దగ్గరకు వెళ్ళి ఎవరైతే బస్సులో ఉన్నారో ఇరుక్కుపోయినటువంటి వారిని బయటకు తీసి హాస్పిటల్ తరలించిన పరిస్థితి. అయితే దీంట్లో మాత్రం డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యమే కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.